సినిమా చాలా బాగుంది బ్రో. ఒక మాటలో చెప్పాలంటే ఓవరాల్ సినిమాలో నవ్వులే నవ్వులు బ్రో. సో ఏంటంటే నువ్వు నవ్వాలంటే ఖచ్చితంగా రావాల్సింది ఫంకీ అన్నట్టుగా ఉంది. అనుదీప్ గారే కనబడతారు బ్రో సినిమా మొత్తం మనకు. అక్కడ నటించేది విశ్వక్సేన్ అయినా కానీ అక్కడ పూనింది మాత్రం అనుదీప్ గారు. అంత మంచిగా ఉంది సినిమా మొత్తంలో. ఈసారి క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా అనుదీప్ గారు, ఎందుకంటే ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా యాక్టింగ్ చేశాడు. చాలా బాగుంది బ్రో. మనకు ట్రైలర్లో అక్కడిక్కడ చూపించలేదు కానీ నార్మల్గా చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే నవ్వుకోవాలి, చాలా గట్టిగా నవ్వుకోవాలి. అంటే మీకు కొన్ని చోట్ల జయకృష్ణ కానీ లేకుంటే ఆ తర్వాత హీరోయిన్ కానీ వీళ్ళు కూడా చాలా మంచిగా కామెడీ పండించేశారు. చాలా బాగుంది. ఇంకోటి ఒక మాట చెప్పాలంటే ఖచ్చితంగా విశ్వక్సేన్ అనేది మనం అంటే మాస్కా దాస్ అన్నట్టుగా పరిచయం చేసుకున్నాంలే, కానీ ఇలా మంచి కామెడీ సినిమా తీస్తాడు, ఇలా కామెడీగా కూడా నటిస్తాడు అని చెప్పేసి చాలా మంచిగా చూపించాడు. ఎప్పుడు మాస్కా దాసే కాదు, ఒక్కొక్కసారి ఫన్నీ దాస్ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఇది కమ్బ్యాక్ మూవీ అనుకోవచ్చు. విశ్వక్సేన్ ఎప్పుడు యాక్టర్గా ఫెయిల్ కాలేదు. అతను లుక్స్ కానీ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, చాలా బాగా యాక్ట్ చేస్తాడు. ప్లస్ అతనే డైరెక్టర్ కాబట్టి అతను ఇన్ డెప్త్ మంచి ఐస్లో ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అది ఇవ్వగలడు. బట్ అతనికి సబ్జెక్ట్ సెట్ కాకపోవడం, ప్రమోషన్, వాట్ ఎవర్ రీజన్, ఇప్పుడు ఇది కరెక్ట్గా కంబ్యాక్ పడింది. మంచి లైట్ వెయిటెడ్ కామెడీ. ఇది ఖచ్చితంగా అతను కంబ్యాక్ ఫిల్మే. ఈ హైలైట్స్ అంటే విశ్వక్సేన్ బాడీ లాంగ్వేజ్ని క్యాప్చర్ చేశాడు. అతనికి ఉండే తమాషైన ఆరోగెన్స్ స్పీడ్ని అది బేస్ చేసుకునే క్యారెక్టర్ బిల్డ్ చేశాడు కాబట్టి బ్లెండ్ అయిపోయాడు విశ్వక్సేన్. అదొక హైలైట్. హీరోయిన్ చాలా అందంగా ఉంది, ఆవిడ అద్భుతంగా చేస్తుంది. డ్యాన్స్ కూడా చాలా బాగుంది, ఆవిడ చాలా ప్లస్ సినిమాకి. ఇంకా బీమ్స్ మ్యూజిక్ గలీజ్గా అనిపించింది నాకు. అంత మిక్స్ కొట్టేసాడేమో అని నా డౌట్. అందులోంచి కొంత ఇందులోంచి కొంత, ఆయన సెట్లో వేరే డైరెక్టర్లు హీరోయిన్తో చేసిన బిహేవియర్లు అన్నీ కలిపి ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గ్లిమ్స్ ఆఫ్ పార్ట్స్ వాట్ ఈ సీన్ ఇన్ అరౌండ్ అదర్ ఫిలిమ్స్. అతని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లాగే కనిపిస్తున్నాయి. మరి సుమా గారు వాళ్ళు యూరోప్లో ఆయనకి ఏదో ఉంది. సో మరి మనకు తెలియదు. బట్ ఇట్స్ ఎ ఫన్ ఫిల్ము. ఈయన ఏమంటున్నాడు, విశ్వక్సేన్ ఏమో అనుదీప్ బయోపిక్ అంటే, అనుదీప్ ఏమో మన ప్రొడ్యూసర్ గారి బయోపిక్ అంటున్నాడు. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ గ్లిమ్స్. అక్కడక్కడ చూసిన సెటైర్ కూడా ఉంది, తెలుగు మూవీ ఇండస్ట్రీ మీద సెటైర్ ఉంది. పార్ట్ 2 చేయనంటే అప్పుడు నీకు డైరెక్షన్ ఇస్తా అలాంటివి. అనుదీప్ ఎంట్రీయా, ఈ ఊళ్ళో పరమ చిల్లరగాడు, బేవర్స్ గాడు, ఎందుకు పని చేయని పరమ వేస్ట్ క్యాండిడేట్ ఎవడు అనగానే టక్కుమని ఉన్నాడు, వెనక్కి తిరుగుతాడు. మీకు ఇంకా నవ్వు రాకుండా ఉంటుంది. అందులో నవదీప్ అమాయకమైన ఫేస్ పెట్టి అంత నీచమైన దాంతో బిల్డప్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు యూ అనడం, చిల్లర పనులు చేయడం, హీరోయిన్ పక్కన నుంచి కన్ను కొట్టడం, ఎంత చీప్గా చేయాలో అంత చీప్గా చేశాడు. నవ్వలేక చచ్చాను నిజంగా. బాగా చేశాడు బ్రో. ఇప్పుడే ఫంకీ యూస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో పొద్దున బంగొట్టి మరీ వచ్చాం మేము ఈ సినిమాకి కేవలం అనుదీప్ కోసం. కానీ అనుదీప్ అయితే మనకు ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చిండండి ఫన్. ఫస్ట్ మనం డబ్బులు కట్టిన దానికి ఇంటర్వెల్కే మనకు పైసా వసూలు అవుతుంది. సెకండ్ హాఫ్లో ఒక క్యామియో ఉంటుందండి బాలయ్య బాబుది, ఆ రిఫరెన్స్ తీసుకుని ఉంటుందండి సినిమా. సెకండ్ హాఫ్లో ఒక్క సీన్ ఉంటుంది అంతే, అందులో మనం జై బాలయ్య అని అరుస్తామండి. ఆ బాలయ్య బాబు క్యామియోకైనా రావాల్సిందే అండి అందరూ. ఇంటర్వెల్కి క్లైమాక్స్కి మధ్యలో ఒక్క సీన్ ఉంటుంది బాలయ్య బాబు క్యామియో. సూపర్ అండి అసలు ఆ సినిమాకి. జై బాలయ్య. ఇది మన అనుదీప్ కోసం రావాలండి సినిమా ఏదైనా. జాతిరత్నాల మీరు లాజిక్లు, మాకు కోడ్లు, మాకు ఇక్కడ ఆ సెక్షన్ ఈ సెక్షన్ అంటే అవసరం లేదు. మనం వచ్చామా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ నవ్వుకున్నామా, జై బాలయ్య అని అరిసామా, అంతే అండి. నా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. హీరో అయితే చాలా బాగా చేసినాడు. కామెడీ అయితే డైరెక్టర్స్ తోటి కూడా కామెడీ అయితే చేయించినారు. ఫుల్ ఫన్ ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మూవీ అయితే హీరోయిన్ చాలా క్యూట్గా ఉంది, చాలా న్యాచురల్గా సీన్స్ ఉన్నాయి. కామెడీ కూడా చాలా బాగుంది. కొందరు నెగిటివ్గా కామెడీ అనేది అట్లుంది ఇట్లుంది జబర్దస్త్ టైప్లో ఉంది అని అంటున్నారు. ఒక జబర్దస్త్ పేరు తీసుకున్నారంటే మీకు ఆ పేరు గుర్తుందంటే అందులో కంటెంట్ కామెడీ బాగుంటేనే మీరు ఆ పేరు తీసుకున్నారు. మీరు ఇక్కడ నెగిటివ్గా మూవీని చేద్దాం అనుకున్నా కూడా అది మూవీకి పాజిటివే అవుతుంది. మూవీ ఎందుకంటే అంత నీట్గా ఉంది, చాలా బాగుంది కాబట్టి బాగుందని చెప్తాం. మరి ఎందుకో అట్లా నెగిటివ్గా చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వలేదు. మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, ఎప్పుడు ఇంటర్వెల్ వచ్చింది అనేది అసలు టైమే తెలియలేదు. కామెడీలో అలా సైలెంట్గా వెళ్ళిపోయింది, కూల్గా వెళ్ళిపోయింది. మూవీ అయితే చాలా బాగుంది. హీరోయిన్ అయితే నిజంగా చాలా గ్లామర్గా, చాలా క్యూట్గా, ఒక ప్రొడ్యూసర్ క్యారెక్టర్ హీరోయిన్. ఇందులో వచ్చేసి ప్రొడ్యూసరా హీరోయినా అనేది ఒక కన్ఫ్యూజ్ అవుతారు మీరు మూవీ చూసిన తర్వాత. అంత న్యాచురల్గా ఉన్నాయి వాళ్ళ పర్ఫార్మెన్స్లో అయితే.